మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై తెలంగాణ సమాజం బగ్గుమంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను నిరసిస్తూ కుత్బుల్లాపూర్లోని షాపూర్ నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందే కేసీఆర్ హయాంలో, అది మర్చిపోవద్దని, రేవంత్ రెడ్డి తండ్రి వయసు ఉన్న కేసీఆర్ని పట్టుకొని అవహేళనగా మాట్లాడిన మాటలను సగటు తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుందని, బేషరతుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులను రోడ్లపై తిరగనివ్వకుండా అడ్డుకుంటామన్నారు. खबरदार खबरदार रेवंत रेड्डी खबरदार 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 रेवंत रेड्डी खबरदार खबरदार నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక పెద్ద ఆయన వయసులో చాలా పెద్దోడు, అదేవిధంగా ఒక పార్టీకి ఒక 22 సంవత్సరాల నుంచి ఆయన మెయింటైన్ చేసుకుంటూ ఉద్యమాన్ని నడిపి తెలంగాణని సాధించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని ఆయన తిట్టడం, ఆయన వయసు ఎంత, ఆయన లెక్కెంత, నిన్న మొన్న రాగానే ముఖ్యమంత్రి పదవి రాగానే కళ్ళు ఎత్తులకెక్కినట్టుగా మాట్లాడుతున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మాటలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. మీరు ఏదైతే నిన్న మాట్లాడిరో వెనక్కి తీసుకోవాలని ఖచ్చితంగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మోసపూరితమైన హామీలు ఇస్తూ 420 హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అపర భగీరథుడు కేసీఆర్ గారి పైన చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా కంకణబద్ధులమై ఈరోజు కళాఖండిగా వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు చేసినటువంటి వ్యాఖ్యలను తప్పకుండా ఇమ్మీడియట్ గా క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మరి ఇదే పునరావృతం అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనీయకుండా మేమందరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ కూడా మిమ్మల్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. జోహార్ తెలంగాణ మన వీరులకు.